రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. భారత ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్లో సరిహద్దు ప్రాంతంలో, ముఖ్యంగా టిబెట్ సరిహద్దులో, టిబెట్ చైనా అధీనంలో ఉంది కాబట్టి చైనా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి 27 ప్రాంతాలకు పేర్లు పెట్టింది. ఇందులో దాదాపు 21 భౌగోళికమైనటువంటి ఏరియాలు, గ్రామాల వంటి ప్రాంతాలు, ఒక 4 పర్వత కనుమలు, చాలా ఇరుకైనటువంటి కొండదారులు, ఒక సరస్సు ఉంది, ఒక యుద్ధ స్మారకం కూడా ఉన్నది. ఇప్పటి వరకు వీటికి పేర్లు లేవు. భారత ప్రభుత్వం ఇప్పుడు వాటికి పేర్లను ప్రకటించడమే కాకుండా సర్వే ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ మ్యాప్లో వాటిని ఐడెంటిఫై చేస్తూ రెడ్ మార్క్తో వాటిని గుర్తించి ఈ గ్రామాల పేర్లు స్పష్టంగా వచ్చేలా చేసింది. మామూలుగా మనం కనుక మ్యాప్ తీసుకున్నట్టయితే హైదరాబాద్ పట్టణం వస్తుంది, కానీ హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి పటాన్ చెరువు మనకి సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో కనిపించదు. దానికోసం హైదరాబాద్ జిల్లా మ్యాప్ చూడాలి. అలాంటిది అరుణాచల్ ప్రదేశ్ మ్యాప్లో ఈ చిన్న చిన్న గ్రామాలు, 21 గ్రామాలు, 4 కనుమలు, వీటన్నిటిని పేర్లు ప్రత్యేకంగా పెట్టడంలో అంతరార్థం ఏమిటి? అంతరార్థం చాలామందికి అనిపించవచ్చును. పేరు పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత, ఈ పేర్లు పెట్టే గేమ్ వల్ల ఒరిగేదేంటి, జరిగేదేంటి అని అనుకోవచ్చును. కానీ దీని వెనుక కనపడని ఒక సైకలాజికల్ యుద్ధం ఉంది. భారత చైనాల మధ్య 2017 నుంచి మ్యాప్ వార్ నడుస్తోంది. అంటే చిత్రపటాలు, మానచిత్ర, అంటే ఒక దేశం యొక్క మ్యాప్కు సంబంధించి మ్యాప్లో ఉన్నటువంటి గ్రామాలకు, మన దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలకు అరుణాచల్ ప్రదేశ్ పేర్లు పెడుతోంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకి చైనీస్ పేర్లు పెడుతోంది. 2017లో ప్రారంభమైంది. తాజాగా గత ఏప్రిల్లో కూడాను కొన్ని పేర్లు ఈ రకంగా మార్చింది. మొత్తం ఇప్పటి వరకు 112 ప్లేసెస్ యొక్క పేరు మార్చింది. ఏప్రిల్ 2026 వరకు, ఏప్రిల్ 2017 నుంచి మొదలుపెట్టి, అంటే దాదాపు 9 సంవత్సరాల్లో 114 సరిహద్దు గ్రామాల పేర్లు మార్చింది. మన దేశంలో ఉన్నంత కాలము ఏ పేరు మారిస్తే ఏమిటి? ఒక రకంగా, ఎందుకంటే మన మ్యాప్లో ఉన్నాయి, మన అధీనంలో ఉన్నాయి, మన దేశంలో ఉన్నాయి, మన ప్రభుత్వం అక్కడ పనిచేస్తుంది కాబట్టి చైనా ఏ పేరుతో పిలిస్తే మనకేమిటి? కానీ ఇండియా ఈసారి, మన దేశం మొట్టమొదటిసారి మన దేశంలోనే ఇప్పటి వరకు మ్యాప్లో గుర్తించనటువంటి 27 ప్లేసెస్ యొక్క గ్రామ నామాలను ప్రత్యేకంగా గుర్తిస్తూ, అండర్లైన్ చేస్తూ మ్యాప్ని జారీ చేసింది. దానికి ఇవన్నీ కూడా బార్డర్ ఏరియాస్ అని ఇందాకే చెప్పుకోవడం జరిగింది. దీనిలో ఒక ప్లేస్, దాని పేరు లాంగ్జూ. ఈ లాంగ్జూకి చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. 1962 యుద్ధం ఏదైతే చైనాతో మనకి నెల రోజుల పాటు జరిగిందో, అసలు ఈ యుద్ధం యొక్క బీజం పడింది లాంగ్జూలో. 1959లో అస్సాం రైఫిల్స్కి సంబంధించినటువంటి పోస్టుని పూర్తిగా ఆక్రమించేసుకుని 1959 నుంచి అరుణాచల్ ప్రదేశ్కి చెందినటువంటి ఈ గ్రామాన్ని చైనా ఆక్యుపై చేసుకుని కూర్చుంది. చైనా పూర్తిగా తన కబ్జాలో ఉంచుంది. 1959లో అప్పటి పండిత జవహర్లాల్ నెహ్రూ గారు అసలు ఈ విషయాన్ని భారతదేశ ప్రజలకు తెలియకుండా దాచారు. 1962 యుద్ధం వచ్చిన తర్వాత అసలు ఈ లాంగ్జూ మన మ్యాప్లో ఉంది కానీ మన దేశంలో లేదన్నటువంటి విషయము దేశ ప్రజలకు తెలిసింది. ఈ లాంగ్జూకి కూడా ఇప్పుడు మనము ఆ పేరును కూడాను సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో చూపించడం జరిగింది. అంటే చైనా కబ్జాలో ఉన్నటువంటి ఊరి పేరు కూడా చెప్పడం జరిగింది. దాని నుంచి 4 కిలోమీటర్లు దక్షిణం వైపు వస్తే మాజా అనేటటువంటి ప్లేస్ ఉంది. ఈ మాజా అనే పేరులో, ఆ ప్లేస్లో మన భారత అవుట్ పోస్ట్ ఉంది, అక్కడ మన సైనికులు ఉంటారు. దానిని కూడా మ్యాప్లో స్పష్టంగా చూపించడం జరిగింది. అదేవిధంగా తవాంగ్కి, అంటే తవాంగ్ విషయంలో చైనా చాలా పట్టుదలగా ఉంది. తవాంగ్ని లిటిల్ టిబెట్ అని అంటుంది. ఇది మాది, మా అంతర్భాగము, దలైలామా ఇక్కడ పుట్టాడు కాబట్టి ఇది పూర్తిగా మాది అని చెప్పి వాదిస్తుంది. ఈ తవాంగ్ కోసమే 1962 యుద్ధంలో తవాంగ్ని పూర్తిగా ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి తవాంగ్ టిబెట్ బార్డర్ ఏదైతే ఉందో, చైనా బార్డర్ ఉందో, అక్కడ థగ్లా అనేటటువంటి కొండ, ఒక పర్వత మాలిక ఉంటుంది. థగ్లా రిడ్జ్
కి కూడాను ప్రత్యేకంగా ఈసారి పేరును అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. పేర్లను ఎందుకు ప్రకటించాలి? చైనా ఎందుకు ప్రకటిస్తోంది? చైనా రెండు ఉద్దేశాలతో చేస్తోంది. మొట్టమొదటిది, భారతదేశము అరుణాచల్ విషయంలో ఏదైనా చర్య తీసుకున్నట్టయితే అరుణాచల్ని వివాదితం చేయటం కోసము ఏదో ఈ రకంగా ఒక 20 అరుణాచల్ ప్రదేశ్ గ్రామాల పేర్లు మార్చడము, పట్టణాల పేర్లు మార్చడము, నదుల పేర్లు మార్చడం, చైనీస్ పేరు ఇవ్వడం ఇది చేస్తుంది. 2017లో దలైలామా అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు. అరుణాచల్ ప్రదేశ్లో ఆయన పర్యటిస్తున్న దానికి నిరసనగా చైనా కొన్ని గ్రామాల పేర్లు మార్చింది. 2024లో సెలా టనల్, సెలా అని తవాంగ్కి వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ సెలాలో ఇప్పటి వరకు కొండదారిలో వెళ్ళాలి. భారత ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఒక సొరంగాన్ని నిర్మాణం చేసింది. దీనికి సంబంధించిన పని కీలక దశకి చేరుకోగానే మరికొన్ని గ్రామాలకు చైనా పేరు మార్చింది. చైనా ఎందుకు ఇలా చేస్తుంది? దాని వెనక ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక ఉంది. ఒకసారి మ్యాప్లో చైనీస్ పేర్లు ఇచ్చిన తర్వాత పదే పదే ఆ పేర్లను వాడటం ద్వారా అంతర్జాతీయ మ్యాపుల్లో ఈ పేర్లు రావడం వల్ల సర్వసాధారణ వివిధ దేశాల దౌత్యవేత్తలు కావచ్చును, ఈ మ్యాప్ ఆధారంగా పర్యటనలు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడాను ఈ చైనీస్ పేర్లనే వాడడం మొదలు పెడతారు. దీనికి అద్భుతమైనటువంటి ఉదాహరణ డోకాలా. డోకాలా అంటే మన ఎవరికీ తెలియదు. డోకాలాకి బదులు చైనా వాడు పెట్టినటువంటి పేరు డోక్లాం. ఆ పేరు చెప్పంగానే మనందరికీ 2017లో భూటాన్లో భారత్ చైనాల మధ్య జరిగినటువంటి ఘర్షణ గుర్తుకొస్తుంది. భారతదేశం పెట్టుకున్నటువంటి పేరు డోకాలా, చైనా పిలిచే పేరు డోక్లాం. మన దేశంలో డోకాలా ఎక్కువ వాడతారా, డోక్లాం ఎక్కువ వాడతారా? కాబట్టి ఒక పేరును పెట్టి దానిని ప్రచారం చేసినట్లయితే ఈ దేశంలో ఉన్న చైనీస్ ఏజెంట్స్, మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు పదే పదే దాన్ని ప్రచారం చేయటం వల్ల నార్మలైజేషన్ జరుగుతుంది. అంతర్జాతీయంగా ఇది చైనా అంతర్భాగం అన్నటువంటి భ్రమ కలిగే అవకాశం ఉంది. యుద్ధం చేయకుండానే, కైనెటిక్గా, ఆయుధాల్ని వాడకుండా, ట్యాంకుల్ని ఉపయోగించకుండానే ఒక సైకలాజికల్ యుద్ధం చేసినట్లు అవుతుంది. అదేవిధంగా ఒక నేరేటివ్ని, ఒక కథనాన్ని బిల్డ్ చేసినట్లు అవుతుంది. ఈ ప్రాంతాలన్నీ చైనా అధీనంలో ఉన్నాయన్నటువంటి భావనని నిర్మాణం చేయడం జరుగుతుంది. చర్చలు జరిగినప్పుడు ఇవన్నీ మావి అని చెప్పి అంతకు ముందు లేని వివాదాలని సృష్టించి దాంతో బేరసారాలు చేయడానికి వీలవుతుంది. అందుకని చైనా పేర్లు మారుస్తుంది. డోక్లాం, డోకాలా ఉదాహరణ మనందరికీ తెలుసును. చాలాసార్లు మనం చైనా మ్యాప్ గనక ఇంటర్నెట్లో కొట్టి చూస్తే, జాగ్రత్తగా గమనిస్తే మన అరుణాచల్ మొత్తము చైనాలో అంతర్భాగంగా ఉంటుంది. తెలియక అనేక మంది భారతీయులు చైనాలో అరుణాచల్ ప్రదేశ్ ఉన్నటువంటి మ్యాపుల్ని మనం కూడా వాడుతుంటాం. కింద ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ మ్యాప్లో అసలు అరుణాచల్ ఉందా లేదా అన్నటువంటి జాగ్రత్త కూడా తీసుకోం మనం. ఎందుకంటే పదే పదే ఈ మ్యాప్ ప్రచారం జరిగినట్టయితే మన మైండ్స్లో, మనకు ఆలోచనల్లో ఇదే కరెక్ట్ మ్యాప్ అన్నటువంటి భావన కలుగుతుంది. అదేవిధంగా వాళ్ళు టిబెట్ని కూడాను, టిబెట్ అన్న పదాన్ని వాడరు చైనా వాళ్ళు షైజాంగ్ అనేటటువంటి పదాన్ని వాడతారు. ఈ షైజాంగ్ని ఎంత పాపులరైజ్ చేస్తున్నారంటే టిబెట్ అన్నటువంటి పదాన్ని మర్చిపోయేలా చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ని కూడా సదర్న్ టిబెట్ అంటారు వాళ్ళు. అరుణాచల్ ప్రదేశ్ అన్న పేరుని వాళ్ళు గుర్తించరు. కాబట్టి పేరు వెనక ఇంత రాజకీయం ఉంది. అందుకే భారతదేశం కూడా చైనాకి దీటైన జవాబు చెప్పే ప్రయత్నంలో భాగంగా 21 సరిహద్దు గ్రామాలు ఇప్పటి వరకు పేరు లేనటువంటి వాటికి పేర్లు పెట్టి వాటిని మ్యాప్లో ఉంచడం ద్వారా రేపు భవిష్యత్తులో సరిహద్దు విషయంలో చర్చలు జరిగినప్పుడు వీటిపైన మన క్లెయిమ్, మన మ్యాప్స్లో ఉన్నాయన్నటువంటి విషయాన్ని తీసుకుని మనం చర్చించడానికి వీలవుతుంది. రానున్న రోజుల్లో అక్సాయ్ చిన్ అంటే 1959 కన్నా ముందే చైనా మనని కబ్జా చేసుకున్నటువంటి 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగం లద్దాఖ్లో ఏదైతే ఉందో ఆ భూభాగంలో కూడాను ప్లేసెస్కి పేర్లు మార్చినట్లయితే ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినప్పుడు మనకి ఒక లివరేజ్ ఉంటుంది. ఏ రకంగానైతే వాళ్ళు పేర్లు మారుస్తున్నారో భారతదేశం కూడా పేర్లు మారుస్తుంది. దానిలో భాగంగా ఈసారి 27 పేర్లను మార్చడం జరిగింది.
మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైబ్రెంట్ విలేజెస్ అని సరిహద్దు గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఎక్దం బార్డర్ లైన్ మీద ఉన్నటువంటి గ్రామాలు, వాటి అభివృద్ధి కోసము, మౌలిక వసతుల కల్పన కోసము, అక్కడ రోడ్ల నిర్మాణం కోసము, విద్యుత్ సదుపాయం కోసము, నెట్ కనెక్టివిటీ కోసము, ఫోన్ కనెక్టివిటీ కోసం ప్రయత్నాలు చేయడం జరుగుతోంది. ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం అరుణాచల్ ప్రదేశ్లో చాలా చక్కగా అమలవుతోంది. అందుకనే ఈ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి వాటి పేర్లను ప్రకటించటం అనేది మ్యాప్ వార్, కార్టోగ్రఫిక్ వార్ ఏదైతే ఉందో, ఈ కార్టోగ్రఫిక్ వార్లో చైనాకి ఒక ధీటైన జవాబుగా భావించాలి. రేపు చర్చలు జరిగినప్పుడు మనకి కూడా ఒక బార్గెనింగ్ చిప్ ఉండేటట్టుగా వీలు కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.